హాయ్ అందరికీ నమస్కారం. మళ్ళీ వచ్చేశాను మీ ముందుకి ఒక చాలా అద్భుతమైన వీడియోతో. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అని చెప్పాలంటే మనం వెళుతున్నది శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనానికి, శ్రీశైలానికి. అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠంగా ఇక్కడ కొలువైయున్నారు. అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిశారు. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ ఒకే చోట ఉండే మహాదివ్యక్షేత్రం శ్రీశైలం. ఇది మన తెలుగువాళ్లకి చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. మేము బయల్దేరింది అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుండి. టైం చూస్తే మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలవుతోంది. ఆకాశం చాలా అందంగా నీలంగా మెరుస్తోంది. గాలి చల్లగా తాకుతోంది. మనసు పులకరిస్తోంది. ఈ ట్రిప్ చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాము. ఫైనలీ ఆ రోజొచ్చింది. రాత్రే అన్నీ రెడీ చేసుకున్నాము. వాటర్ బాటిల్స్ సర్దాము, స్నాక్స్ తీసుకున్నాము, ఫోన్స్ ఫుల్ ఛార్జ్ చేశాము. అన్నీ పర్ఫెక్ట్గా రెడీ. కారు స్టార్ట్ చేశాము. ఆ ఇంజన్ సౌండ్ వినగానే మనసు ఆల్రెడీ అమ్మవారి సన్నిధిలో ఉన్నట్టు అనిపించింది. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి దాదాపు 235 కిలోమీటర్లు దూరం ఉంటుంది. నాన్ స్టాప్ వెళ్తే దాదాపు 4:30 నుండి 5 గంటలు పడుతుంది. మనం మధ్యలో ఆగుతూ వెళ్తే దాదాపు 6 గంటలు పడుతుంది. ఈ వీడియోలో మీకు రోడ్లు ఎలా ఉన్నాయి, టోల్స్ ఎన్ని వస్తాయి, దారిలో ఏమేమి చూడవచ్చు అన్నీ ఫుల్ డీటెయిల్గా చెప్తాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అమ్మవారి దయతో జర్నీ స్టార్ట్ చేద్దాము. తుక్కుగూడ వైపు వెళ్తుంటే హైదరాబాద్ నగరం మెల్లగా మాయమవుతోంది. బిల్డింగ్స్ తగ్గిపోతున్నాయి, పచ్చని చెట్లు మొదలవుతున్నాయి. ఆ దృశ్యం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఈ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వెళ్లకూడదని బోర్డ్స్ రాసి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాము. విండో కొంచెం తీసి గాలి పీల్చుకున్నాము. ఆ చల్లని గాలి తాకిడి చాలా బాగా అనిపించింది. మధ్యాహ్నం వేళ అయినా గాలి చాలా ప్లెజెంట్గా ఉంది. నగరం దాటిన తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ చాలా తక్కువగా అనిపించింది. జస్ట్ మనం, కారు మరియు ఆ అందమైన రోడ్. మ్యూజిక్ పెట్టి డ్రైవ్ చేయడం చాలా ఎంజాయ్గా అనిపించింది. దారిలో చిన్న చిన్న విలేజెస్ కనిపించాయి. రైతులు పొలాలకి వెళ్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ సింపుల్ జీవితం చూస్తే మనసుకి ఒక శాంతి కలుగుతుంది. నగరంలో మనం ఎంత స్ట్రెస్తో జీవిస్తున్నామో అప్పుడు అర్థమైంది. తుక్కుగూడ దాటిన తర్వాత నేషనల్ హైవే 765 పట్టుకున్నాము. ఇక్కడ్నుండి మొత్తం శ్రీశైలం వరకు ఈ హైవే గుండానే వెళ్తాము. రోడ్ చాలా స్మూత్గా ఉంది. నో పాట్ హోల్స్, నో బంప్స్. డ్రైవ్ చేయడం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. రోడ్ సైడ్ చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ కనిపించాయి. నల్లమల అడవిలోకి వెళ్లే ముందు పెట్రోల్ ఫుల్ చేసుకోవడం చాలా అవసరం. అడవిలో పెట్రోల్ బంక్ ఉండదు కాబట్టి దయచేసి ముందే ప్రిపేర్ అయి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. కొంచెం ముందుకెళితే కడ్తాల్ టోల్ ప్లాజా వచ్చింది. మేము టోల్ చెల్లించి ముందుకు సాగాము. టోల్ దాటగానే మైసిగండీస్ అనే పవిత్రమైన గ్రామం వచ్చింది. మైసిగండి గ్రామం వచ్చిన వెంటనే రోడ్డు పక్కన శ్రీ మైసిగండి మైసమ్మ అమ్మవారి ఆలయం కనిపించింది. మేము వెంటనే కారు ఆపాము. అమ్మవారి ఆలయం చూసిన వెంటనే మనసు పులకరించింది. మేమందరం కారు దిగి ఆలయంలోకి వెళ్ళాము. శ్రీ మైసమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో చాలా శక్తివంతమైన దేవతగా భక్తులు పూజిస్తారు. తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన ఆలయం. అమ్మవారి విగ్రహం చాలా గంభీరంగా, శక్తివంతంగా కనిపించింది. ఆ విగ్రహం చూసిన వెంటనే మనసు భక్తితో నిండిపోయింది. ఆలయ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది మరియు ఇది చాలా విశేషంగా పైన తెరుచుకొని ఉంటుంది.
అమ్మవారికి ఆలయం పైన తెరుచుకొని ఉండాలని ఇష్టమని భక్తుల నమ్మకం. అమ్మవారి సన్నిధిలో నిలబడగానే మనసు చాలా శాంతిగా అనిపించింది. అమ్మవారు భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తారని భక్తులు చాలా నమ్మకంగా చెబుతారు. మేము కూడా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం సులభంగా కలగాలని అమ్మవారిని మనసారా వేడుకున్నాము. ఆలయం పక్కన పెద్ద కోనేరు కూడా ఉంది. చాలా అందంగా ఉంది. వీకెండ్ కాబట్టి ఆలయం చుట్టూ చాలామంది భక్తులు మరియు టూరిస్టులు వచ్చారు. బోనాలు సమయంలో ఇక్కడ జాతర కూడా చాలా పెద్దగా జరుగుతుందని స్థానికులు చెప్పారు. హైదరాబాద్ నుండి చాలామంది ప్రత్యేకంగా ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. మేము ప్రసాదం తీసుకున్నాము. దర్శనం అయిన తర్వాత మళ్లీ కారు ఎక్కాము. శ్రీ మైసమ్మ అమ్మవారి అనుగ్రహంతో మనసు నిండా ఆనందంతో శ్రీశైలం వైపు ముందుకు సాగాము. మనమిప్పుడు కల్వకుర్తి సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రైట్ తీసుకుంటే శ్రీశైలం వెళ్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ జంక్షన్. మీరు శ్రీశైలం వెళ్లేటప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చాలా బ్రేక్ఫాస్ట్ హోటల్స్ మరియు టీ స్టాల్స్ ఉన్నాయి. వీకెండ్ కాబట్టి చాలా మంది శ్రీశైలం వెళ్తున్న వాళ్ళు ఇక్కడ ఆగి టీ తాగుతున్నారు. మేం కూడా ఇక్కడ ఆగాము. ఒక చిన్న టీ స్టాల్ దగ్గర వేడివేడి టీ తాగాము. అది రోడ్ ట్రిప్లో ఒక వేరే అనుభవం. వేడి టీ తాగుతూ పక్కన పచ్చని పొలాలు చూస్తూ ఆ మొమెంట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. రోడ్ ట్రిప్లో మధ్యలో ఇలా ఆగడం చాలా అవసరం. బాడీకి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. టీ తాగిన తర్వాత మళ్లీ జర్నీ కంటిన్యూ చేశాము. ఇక్కడ్నుండి రోడ్ చాలా స్మూత్గా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే కోనేటిపురం టోల్ ప్లాజా వచ్చింది. ఇది 2వ టోల్. ఈ ఊరు కూడా చాలా పెద్దగా ఉంది. టోల్ దాటి స్ట్రెయిట్ వెళ్తే శ్రీశైలం వెళ్తాము. లెఫ్ట్ వెళ్తే దేవరకొండకి వెళ్తుంది. మనం స్ట్రెయిట్ వెళ్ళాము. ఇప్పటి వరకు రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంది. మనసు నిండా అమ్మవారి ధ్యానంతో ముందుకు సాగాము. కోనేటిపురం దాటి కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. మేమక్కడ పెట్రోల్ ఫుల్ చేశాం. నల్లమల అడవిలోకి వెళ్లే ముందు ఇది చాలా అవసరమని ముందే చెప్పాను కదా. పెట్రోల్ బంక్ దాటి ముందుకు వెళితే దిండి రిజర్వాయర్ కనిపించింది. ఇది కృష్ణానది ఉపనది అయిన దిండి నది మీద నిర్మించబడింది. ఆ నీళ్లు చాలా నీలంగా అందంగా మెరుస్తున్నాయి. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో నీలమైన నీళ్లు. ఇక్కడ చాలామంది ఆగి ఫోటోస్ మరియు వీడియోస్ తీసుకుంటున్నారు. మేం కూడా కారాపాం. కొంచెంసేపు ఆ అందమైన దృశ్యాన్ని కళ్ళారా చూశాం. ఇక్కడ మత్స్యకారులు చేపలమ్ముతున్నారు. కాల్చిన చేపలు కూడా అమ్ముతున్నారు. మేమిక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 3:30 అయ్యింది. ఇక్కడి నుండి దిండి నుండి శ్రీశైలానికి దాదాపు 105 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ సైడ్ అక్కడక్కడా ఎమర్జెన్సీ నంబర్స్ కూడా రాసి ఉన్నాయి. పెట్రోలియం వెహికల్ నంబర్, పోలీస్ స్టేషన్ నంబర్, గవర్నమెంట్ హాస్పిటల్ నంబర్. ఇవి చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక అడవి మొదలవుతోంది. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ అడవి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది మరియు ఇది తెలంగాణలో అత్యంత అందమైన అడవులలో ఒకటి. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ముందు మన్ననూర్ అనే ఊర్లో ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ వెహికల్స్ అన్నీ లైన్లో ఆపి చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు అంటే మన వెహికల్లో ప్లాస్టిక్ కవర్సు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. ఈ అడవిలో ప్లాస్టిక్ పడేయడం కంప్లీట్గా బంద్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. అడవిని ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత కూడా కదా. అలాగే ఈ అడవిలో రాత్రి 9 గంటల తర్వాత ట్రావెల్ చేయడానికి ఎలౌ చేయరు. మార్నింగ్ 6 గంటల వరకు ఈ రోడ్ క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు శ్రీశైలం వెళ్లేటప్పుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్గా ప్లాన్ చేసుకోండి. చెక్ పోస్ట్ దగ్గర కొంచెం వెయిట్ చేయాల్సొచ్చింది. వెహికల్స్ చాలా ఉన్నాయి. వీకెండ్ కాబట్టి
రష్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ వెయిట్ కూడా బోరింగ్గా అనిపించలేదు. ఎందుకంటే చుట్టూ పచ్చని అడవి, చల్లని గాలి, పక్షుల కిలకిలా రావాలు, ఆ వాతావరణం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. చెక్ అయిన తర్వాత ముందుకు పంపించారు. చెక్పోస్ట్ దాటిన వెంటనే అడవి మన చుట్టూ రెండు వైపులా పచ్చని పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో సన్నని రోడ్డు. ఆ దృశ్యం చూసి మనసు ఆగిపోయింది. నగరంలో ఎప్పుడూ చూడని అందం ఇక్కడ కనిపించింది. ఈ అడవి నుండి వెళ్లడానికి దాదాపు 1.5 నుండి 2 గంటలు పడుతుంది. మొత్తం ఈ అడవి మధ్య నుండే శ్రీశైలం చేరుకుంటాం. ఇక్కడ స్పీడ్ లిమిట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే ఈ అడవిలో జంతువులు రోడ్డు మీదికి వస్తాయి. అలాగే వెహికల్ మధ్యలో ఆపకూడదు అని కూడా బోర్డ్స్ రాసి ఉన్నాయి. జంతువులకు ఆహారం పెట్టకూడదు అని కూడా క్లియర్గా రాసి ఉంది. ఈ రూల్స్ అన్నీ అడవిని మరియు జంతువులని ప్రొటెక్ట్ చేయడానికే. మనం వాటిని ఫాలో చేయడం చాలా అవసరం. విండో తీసి ఫ్రెష్ ఎయిర్ పీల్చాను. పొల్యూషన్ లేని ఆ గాలి పీల్చినప్పుడు ఒళ్ళు పులకరించింది. నగరంలో ఎప్పుడూ దొరకని ఆ స్వచ్ఛమైన గాలి ఇక్కడ దొరికింది. అడవి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ కూడా కనిపించాయి. ఆ విలేజెస్లో జనాలు చాలా పీస్ఫుల్గా జీవిస్తున్నారు. అడవిలో కొంచెం ముందుకు వెళ్తే ఒక సర్కిల్ వచ్చింది. ఆ సర్కిల్లో లెఫ్ట్ సైడ్లో గద్దర్ గారి విగ్రహం కనిపించింది. చాలా అందంగా, గంభీరంగా ఉంది ఆ విగ్రహం. చూసిన వెంటనే మనసులో ఒక గౌరవం కలిగింది. గద్దర్ గారు తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహాకళాకారుడు. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్స్ మరియు హోటల్స్ కనిపించాయి. కావాలంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో రెస్టారెంట్ వచ్చింది. ఆ రెస్టారెంట్ దాటి ముందుకు వెళ్తే మరొక చెక్పోస్ట్ వచ్చింది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ చెక్పోస్ట్. ఇక్కడ కూడా మళ్లీ చెక్ చేశారు. అన్నీ బాగున్నాయి, ముందుకు పంపించారు. ఇక్కడి నుండి అడవి మరింత దట్టంగా అయింది. చెట్లు మరింత పెద్దగా, ఎత్తుగా కనిపించాయి. పగలు అయినా అడవి మధ్యలో కొంచెం చీకటిగా అనిపించింది. అంత దట్టంగా చెట్లున్నాయి. ఆ దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది.
అడవిలో మరింత ముందుకు వెళితే బ్రహ్మగిరి అనే అందమైన గ్రామం వచ్చింది. ఈ గ్రామం అడవి మధ్యలో చాలా శాంతంగా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీరు రాత్రి ఇక్కడ స్టే చేసి తెల్లవారుజామున శ్రీశైలం వెళ్ళవచ్చు. ఫుడ్కి సంబంధించిన హోటల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే ఇక్కడ లంచ్ చేసుకుని వెళ్ళవచ్చు. అడవి మధ్యలో ఇంత కన్వీనియంట్గా ఉంటుందని అనుకోలేదు. బ్రహ్మగిరి దాటిన తర్వాత ఇక్కడి నుండి ఘాట్ రోడ్లు మొదలయ్యాయి. ఈ ఘాట్ రోడ్ దాదాపు 1 గంట జర్నీ ఉంటుంది. ఒకవైపు కొండ, మరొకవైపు లోయ. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కానీ డ్రైవ్ చేసేవాళ్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ డివైడర్ లేదు, 1 వే లాంటి రోడ్డు, కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఘాట్ రోడ్ మొదలైన వెంటనే దృశ్యాలు మారిపోయాయి. కింద లోయలు, పైన కొండలు, చుట్టూ పచ్చని అడవి. ఇటువంటి దృశ్యాలు చూడడానికే మనం రోడ్ ట్రిప్స్ చేస్తాం కదా. ఘాట్ రోడ్లో వెళుతుంటే చిన్న చిన్న ఊర్లు కూడా వస్తున్నాయి. కృష్ణగిరి అని చిన్న చిన్న గ్రామాలు ఈ ఘాట్ రోడ్ మధ్యలో కనిపించాయి. ఆ గ్రామాల్లో జనాలు చాలా సంతోషంగా కనిపించారు. వాళ్ల జీవితంలో నగరపు స్ట్రెస్ లేదు, పొల్యూషన్ లేదు, ప్రకృతి మధ్యలో సంతోషంగా జీవిస్తున్నారు. ఇంత అందమైన చోట జీవించడం నిజంగా అదృష్టం. ఘాట్ రోడ్లో వెళుతుంటే అక్కడక్కడ వ్యూయింగ్ పాయింట్స్ కూడా వస్తాయి. కింద లోయలు, దూరంగా కృష్ణానది సిల్వర్గా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ దృశ్యం చూసినప్పుడు ఆ మూమెంట్ని వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. కొండల మీద నుండి చూస్తే అడవి ఎంత దూరం వరకు పరుచుకుందో తెలిసింది. మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఆ టర్న్స్లో వెళుతున్నప్పుడు కనిపించే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది రోడ్ ట్రిప్ చేసేవాళ్లకి నిజంగా హెవెన్ లాంటి ఎక్స్పీరియన్స్. ఘాట్ రోడ్ దాటిన తర్వాత రైట్ సైడ్ నుండి వెళితే బ్రిడ్జ్ వచ్చింది. ఇది కృష్ణానదికి సంబంధించిన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుండి వెళుతుంటే ఇటూ అటూ కృష్ణానది కనిపిస్తోంది.
ఆ నీళ్లు చాలా నీలంగా స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. బ్రిడ్జ్ మధ్యలో వెళుతుంటే రెండు వైపులా నది, పైన నీలాకాశం, కింద నీలమైన నీళ్లు. ఆ మూమెంట్ చాలా మ్యాజికల్గా అనిపించింది. కారు ఆపాలని చాలా అనిపించింది, కానీ బ్రిడ్జ్ మీద ఆపడం సేఫ్ కాదు కాబట్టి స్లోలీ వెళుతూ ఆ దృశ్యాన్ని చూశాము. కృష్ణానది మన తెలుగువాళ్లకి చాలా పవిత్రమైన నది. ఆ నదిని ఇంత దగ్గరగా చూడడం చాలా అద్భుతమైన అనుభవం. బ్రిడ్జ్ దాటిన తర్వాత లింగాలగుట్ట ఫారెస్ట్ చెక్పోస్ట్ వచ్చింది. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న చెక్పోస్ట్. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. లింగాలగుట్ట చెక్పోస్ట్ దాటిన తర్వాత మనం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి శ్రీశైలానికి దాదాపు 15 కిలోమీటర్లు ఉంది. కానీ ఘాట్ రోడ్ కాబట్టి దాదాపు 40 నిమిషాల నుండి 1 గంట పడుతుంది. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ ట్రాఫిక్లో కూడా బోరింగ్గా అనిపించలేదు, ఎందుకంటే చుట్టూ అడవి అందాలు మనసుని ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీకెండ్లో వెళ్లేవాళ్లు ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళండి, లేదా వీక్డేలో వెళ్తే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. రోడ్ సైడ్లో అక్కడక్కడ ఎమర్జెన్సీ నంబర్స్ రాసి ఉన్నాయి. పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అన్నీ. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు. దారిలో చాలా డివోటీస్ కనిపించారు. కొందరు వాకింగ్గా కూడా శ్రీశైలం వెళుతున్నారు. వాళ్ల భక్తి చూసి మనసు పులకరించింది. ఇంత కష్టపడి అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు. ఆ డివోషన్ నిజంగా ఇన్స్పైరింగ్గా అనిపించింది.
చాలాసేపు ప్రయాణించిన తర్వాత చివరకు శ్రీశైలం ప్రవేశద్వారం కనిపించింది. ఆ ద్వారం చూసిన వెంటనే మనసు ఆనందంతో నిండిపోయింది. జర్నీ అంతా వర్త్ అయిందని అనిపించింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధికి స్వాగతం చెబుతున్నట్టు అనిపించింది. ద్వారం నుండి ముందుకు వెళ్తే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది టెంపుల్కి. దారిలో లెఫ్ట్ సైడ్లో పాలధార, పంచధార, హాటికేశ్వరని ప్లేసెస్ కూడా కనిపించాయి. వీటిని కూడా తప్పకుండా చూడండి. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో సాక్షి గణపతి టెంపుల్ వచ్చింది. మెయిన్ టెంపుల్కి వెళ్లే ముందు సాక్షి గణపతి దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని పెద్దలు చెబుతారు. ఆ సాక్షి గణపతి అయ్యవారు మన దర్శనానికి సాక్షిగా నిలుస్తారని నమ్మకం. మేము కారు ఆపాము, భక్తిగా దర్శనం చేసుకున్నాము. గణపతి అయ్యా, మాకు అమ్మవారి దర్శనం చక్కగా అవ్వాలని మనసారా వేడుకున్నాము. సాక్షి గణపతి టెంపుల్ చాలా అందంగా ఉంది. శ్రీశైలం అడవుల మధ్యలో ఆ టెంపుల్ చాలా పవిత్రంగా అనిపించింది. దర్శనం తర్వాత మనసు చాలా శాంతిగా అనిపించింది. ఇక మెయిన్ టెంపుల్ వైపు జర్నీ కంటిన్యూ చేశాము. రోడ్ సైడ్లో చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. వీకెండ్ కాబట్టి చాలా రష్గా ఉంది. సాక్షి గణపతి టెంపుల్ దాటి ముందుకు వెళ్తే టెంపుల్కి సంబంధించిన టోల్ వచ్చింది. 4 వీలర్ వెహికల్స్కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టోల్ చెల్లించి ముందుకు వెళ్లాము. ఒక్కో అడుగు అమ్మవారి సన్నిధికి దగ్గరవుతున్నాము అని మనసు పులకరిస్తోంది. రోడ్ సైడ్లో చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. పార్కింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, కానీ చివరకు పార్కింగ్ దొరికింది. కారు పార్క్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. చాలాసేపు కూర్చుని ట్రావెల్ చేశాము కాబట్టి కాళ్లు కొంచెం స్టిఫ్గా అనిపించాయి. చుట్టూ చూస్తే భక్తులందరూ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ల భక్తి చూసి మనసులో ఒక పవిత్రమైన ఫీలింగ్ కలిగింది. మేము అబ్దుల్లాపూర్ నుండి బయలుదేరి టెంపుల్ దగ్గరికి చేరుకోవడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పట్టింది. కానీ ఆ జర్నీ చాలా మెమరబుల్గా అనిపించింది. ప్రతి క్షణం ఎంజాయ్ చేశాము. అమ్మవారి అనుగ్రహంతో సురక్షితంగా చేరుకున్నాము. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మకు మనసారా నమస్కరించాము. చివరకు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి పవిత్ర సన్నిధికి వచ్చేశాము. టెంపుల్ చాలా పెద్దగా, అందంగా ఉంది. చూసిన వెంటనే మనసు భక్తిలో మునిగిపోయింది. పవిత్రమైన మనసుతో దర్శనానికి సిద్ధమయ్యాము. టెంపుల్ లోపల చాలా భక్తులు ఉన్నారు. అందరూ శివనామం జపిస్తున్నారు, అమ్మవారి నామం పలుకుతున్నారు. ఆ వాతావరణం చాలా డివైన్గా అనిపించింది. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము. అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠంగా వెలిసిన అమ్మవారు. కరుణామయంగా అనిపించింది అమ్మవారి సన్నిధి. తర్వాత 12 జ్యోతిర్లింగాలలో 2వదైన శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆ స్వామి సన్నిధిలో మనసు పూర్తిగా శాంతించింది. పిల్లలు కూడా చేతులు జోడించి భక్తిగా మొక్కారు. వాళ్లు అంత భక్తిగా మొక్కడం చూసి మనసు ఆనందపడింది. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ ఒకే చోట దర్శనం చేసుకున్న పుణ్యం మాకు దక్కింది. పాతాళగంగ అంటే శ్రీశైలంలో
అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్రమైన స్నానఘట్టం. పాతాళగంగ చేరుకోవడానికి మేము రోప్వే తీసుకున్నాము. రోప్వేలో వెళుతున్నప్పుడు అనుభవం చెప్పలేనంత అద్భుతంగా ఉంది. కింద లోయ, చుట్టూ పచ్చని కొండలు, పక్కన అడవి. రోప్వేలో పైనుండి కింద చూస్తే కృష్ణానది మెరుస్తూ కనిపించింది. ఆ సైట్ చాలా మ్యాజికల్గా అనిపించింది. రోప్వే దిగిన తరువాత పాతాళగంగ చేరుకున్నాము. కృష్ణానది పవిత్రమైన నీళ్లు చూసి మనసు పులకరించింది. ఇక్కడ నది నీళ్లు చాలా స్వచ్ఛంగా, నీలంగా మెరుస్తున్నాయి. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేస్తారు. కృష్ణానదిలో స్నానం చేస్తే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం. మేము కూడా పవిత్రంగా కృష్ణానది నీళ్లు చేతులకి తీసుకుని తలపై చల్లుకున్నాము. ఆ క్షణం చాలా పవిత్రంగా అనిపించింది. ఇక్కడ బోట్ రైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నది మధ్యలో వెళుతున్నప్పుడు చుట్టూ కొండలు, అడవి అన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని కళ్ల ముందు పరిచాయి. రోప్వేలో వెళ్లే అనుభవం మరియు పాతాళగంగ దర్శనం రెండూ కలిసి ఒక మరిచిపోలేని అనుభవంగా మనసులో నిలిచిపోయాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో ఈ పవిత్ర కృష్ణానదిని దర్శించుకోవడం నిజంగా అదృష్టం. మీరు శ్రీశైలంగెళ్ళినప్పుడు పాతాళగంగ తప్పకుండా దర్శించుకోండి. రోప్వేలో వెళ్లే అనుభవం మీకు జీవితంలో మరిచిపోలేని అనుభవం అవుతుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనమైన తర్వాత మనం వెళ్ళింది శిఖరం వ్యూ పాయింట్కి. శిఖరం అంటే శ్రీశైలంలో అత్యంత అందమైన వ్యూ పాయింట్. ఇక్కడి నుండి పవిత్రమైన కృష్ణానది మొత్తం కనిపిస్తుంది. శిఖరం వ్యూ పాయింట్ చేరుకున్నాం. చుట్టూ పచ్చని కొండలు, పైన నీలాకాశం. ఆ దృశ్యం చూసి మనసు తన్మయమైపోయింది. ఈ దృశ్యం చూడటానికే శ్రీశైలం రావాలి అని అనిపించింది. చాలామంది భక్తులు మరియు టూరిస్ట్స్ ఇక్కడ ఫోటోస్ మరియు వీడియోస్ తీసుకుంటున్నారు. మేం కూడా చాలా ఫ్యామిలీ ఫోటోస్ తీసుకున్నాము. అమ్మవారి దయతో దొరికిన ఆ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాయంత్రం వేళ శిఖరం వ్యూ పాయింట్ మరింత అందంగా కనిపిస్తుంది. సన్సెట్ టైంలో కృష్ణానది బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించింది. ఆ దృశ్యం జీవితంలో మర్చిపోలేనిది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వ్యూ పాయింట్ చూడండి. ఇది మిస్ చేసుకోకూడదు.
హాటకేశ్వరం అంటే శ్రీశైలంలో ఒక చాలా పవిత్రమైన మరియు చారిత్రాత్మకమైన స్థలం. ఇక్కడ హాటకేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. హాటకేశ్వరం చేరుకున్న వెంటనే ఆ ప్రాంతం యొక్క పవిత్రత మనసుకి వెంటనే తెలిసింది. చుట్టూ పచ్చని అడవి, మధ్యలో ఆ పురాతన ఆలయం చాలా అద్భుతంగా అనిపించింది. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తిగా నమస్కరించాము. హాటకేశ్వర స్వామివారికి మనసారా మొక్కుకున్నాము. ఆలయం లోపల చాలా శాంతంగా, పవిత్రంగా ఉంది. బయటి ప్రపంచపు హడావిడి ఏమీ లేదు. భక్తి మరియు ప్రశాంతత మాత్రమే. ఈ ఆలయం శ్రీశైలంలో వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన స్థలం. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి అనుగ్రహంతో ఈ అందమైన ప్రకృతిని దర్శించే అవకాశం మనకు దొరికింది. ఇది నిజంగా అదృష్టం. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు హాటకేశ్వరం తప్పకుండా చూడండి. పాలధార అంటే పాలలా తెల్లగా పారే నీటిధార అని అర్థం. ఆ నీళ్లు కొండల మధ్య నుండి సహజంగా పారుతూ కనిపించడం చాలా అద్భుతంగా అనిపించింది. పంచధార అంటే 5 దిక్కుల నుండి పారే పవిత్రమైన నీటిధారలు. ఈ 5 ధారలు కలిసి ఒక పవిత్రమైన స్థలంగా భక్తులు నమ్ముతారు. ఈ నీళ్లు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ నీళ్లు చాలా పవిత్రంగా భావిస్తారు. శ్రీశైలం డ్యాం భారతదేశంలోనే అత్యంత పెద్ద డ్యాముల్లో ఒకటి. ఇది కృష్ణానది మీద నిర్మించబడింది. ఆ డ్యాం చూడగానే మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది. నీళ్లు ఎంతగా నిల్వ అయ్యాయో చూస్తే అర్థమవుతుంది. సాయంత్రం వేళ ఆ నీళ్లు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి. సూర్యాస్తమయం నేపథ్యంలో ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. చాలామంది టూరిస్ట్స్ ఇక్కడ ఆగి ఫోటోస్ తీసుకుంటున్నారు. ఈ డ్యాం వల్ల తెలుగు రాష్ట్రాలలో వేలాది ఎకరాల పంట భూములకు నీళ్లందుతున్నాయి. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి అనుగ్రహం ఈ పవిత్ర నదిలో నిండి ఉందని అనిపించింది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు శిఖరం తర్వాత మనం వెళ్ళింది ఆక్టోపస్ వ్యూ పాయింట్కి. ఈ పేరు వినగానే అందరికీ ఒక క్యూరియాసిటీ కలుగుతుంది కదా. ఇక్కడికి ఆక్టోపస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడి నుండి కృష్ణానది ఆక్టోపస్ చేతుల్లా అన్ని దిక్కులా పరుచుకొని కనిపిస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. ఆ దృశ్యం చూసిన వెంటనే అన్ని వైపులా కృష్ణానది అలలు తరంగాలులా కనిపించాయి. ఆ అద్భుతమైన దృశ్యం చూసి మనసు తన్మయమైపోయింది. ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో నీళ్లు. ఆ సౌందర్యం మాటల్లో చెప్పలేము. మేము చాలాసేపు ఇక్కడ గడిపాము. ఆ అందమైన దృశ్యాన్ని మనసులో నింపుకున్నాము. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి అనుగ్రహంతో ఈ అందమైన ప్రకృతిని దర్శించే అవకాశం మనకు దొరికింది. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం, శిఖరం వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూ పాయింట్, హాటకేశ్వరం దర్శనం, శ్రీశైలం డ్యాం వ్యూ అన్నీ అద్భుతంగా అనిపించాయి. ఇప్పుడు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. తిరుగు ప్రయాణంలో మనసు నిండా శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారి మరియు మల్లికార్జున స్వామివారి దర్శన అనుభవం నిండి ఉంది. మాటల్లో చెప్పలేని శాంతి మనసులో కలిగింది. మొత్తం జర్నీ చాలా వండర్ఫుల్గా అనిపించింది.
అబ్దుల్లాపూర్ నుండి శ్రీశైలం వరకు రోడ్స్ చాలా బాగున్నాయి. అడవి చాలా అందంగా ఉంది. అమ్మవారి దర్శనం చాలా పవిత్రంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ జర్నీ చేయండి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం మీ జీవితంలో మరిచిపోలేని అనుభవమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దయతో అందరికీ మళ్ళీ కలుద్దాము. జై మల్లికార్జున, జై భ్రమరాంబ.